సార్ 1 సెకండ్ సార్. థ్యాంక్ యూ సార్. ఓకే సార్. ఏ రాజా తాత ఫోటో ఇష్టం లేదు ఫోటో దిగడం నమస్తే లేతే చెప్తాడు మరి కారు లేతే చెప్తాడు లేకుండా ఎప్పుడు ఇప్పుడు నాకు ఒకటి చెప్పు, విలువ లేదా నేను మాట్లాడొచ్చాను అలా. ఇప్పుడు అంటే నీకు ఐడియా ఉన్నదే, మనం చాలాసార్లు డిస్కస్ చేస్తాము. మనం 15 లేము కాబట్టి దీన్ని ఏం చేయలేకపోతున్నాం. ఇప్పుడు మీరు వచ్చి ఒక అవకాశం ఉంది. నేను మేడం గారు చెప్పిన మన మంత్రి గారు ఉన్నారు, మన మీరు రాయాలి మేడం. మీ అభిప్రాయం ఏంది? సార్ ఇప్పటికైతే లోడ్ సరిపోతుంది సార్, బట్ కంటిన్యూస్ రన్ చేయాలి 24 hours. సో దట్ విల్ బి నీడ్ ఎక్స్ట్రా స్టాఫ్ అండ్ ఈవినింగ్ షిఫ్ట్ నడిపిస్తారు. 24 hours నడుస్తున్నారు. ఆల్రెడీ 24 hours స్కానింగ్ చేస్తున్నారు. 50 to 60 పేషెంట్స్ వస్తున్నారు. ఇన్ ఫ్యూచర్ ఎక్కువ కావచ్చు. బయటికి ఎవరికైనా రాస్తున్నారు? రాస్తలేరు అంటే should also get an MRI. Yes, sir. The first MRI, I'll get you an MRI. It is a commitment from my side, I'll get you an MRI. But I want the space. షెడ్ మాట్లాడపై కూర్చుంది. వారం నిమిషాలు వస్తావు, గురువారం వస్తావు, సోమవారం వస్తావు. ఎన్ని గంటలు? 4 గంటలు. ఎట్లా ఇప్పుడు ఆరోగ్యం మంచిగా ఉందా? ఏంటంటే ఇస్మాయిల్ కేన్ పేటట స్టాఫ్ దానికి బెడ్ కావాలి, 5 కావాలి, 10 కావాలి, మినిమం 5 కావాలి. ఓకే, పెరిగితే ఇంకా 5 కావాలి. తర్వాత యాక్చువల్ రేపు పొద్దున పట్టాలి వస్తుంది కదా. చెప్పదుడా ఇనిషియల్ గా స్టార్ట్ అయినప్పుడు టెక్నీషియన్స్ టెక్నీషియన్ తీసుకున్నాం. తర్వాత ఏంటంటే ఇంకా ట్రాన్స్ఫర్స్ వాళ్ళ టెక్నీషియన్ రిటర్న్ అయిపోయింది. ఇప్పుడైతే చాలా షార్ట్ అయిపోతుంది. ఎందుకంటే except a medical professional or people who are well versed in that profession, being clinical or non-clinical, the rest are novices అంటే అమాయకులు, తెలియని వారు. I may be a minister, I am already the chief minister of Andhra Pradesh. Agree, when I go to a doctor, నాకు ఏమీ తెలియదు. ఈ కాలంలో ఒక 2-3 అంశాలు ఏం తెలిసినాయంటే, ఒక షుగరు, ఒక బీపీ, ఒక డయాలిసిస్, ఒక రక్త పరీక్షలు, బీపీ ఎందుకు వస్తుంది, హైపర్ టెన్షన్ ఎందుకు వస్తుంది, షుగర్ ఎందుకు వస్తుంది, కారణాలు ఏంటి అని ఈ మధ్య కాలంలో అందరికీ అర్థమవుతుంది.
దీని తప్ప మనం ఏ టాబ్లెట్ వేసుకోవాలి, ఏ ఇంజెక్షన్ తీసుకోవాలి మనకు తెలియదు. డాక్టర్ చెప్తే సంపూర్ణంగా విశ్వసిస్తాము, నమ్ముతాము. మన తల్లిదండ్రులు ఏ రకంగా నమ్ముతాము, మనం ట్రీట్మెంట్ చేసే డాక్టర్ అదే పద్ధతిలో నమ్ముతాం. ఆ నమ్ముని బొమ్ము చేయకూడదు అనేది నా యొక్క బాధ. ఈరోజు ప్రైవేట్ హాస్పిటల్తో సమానంగా మన డాక్టర్స్, క్వాలిటీ డాక్టర్స్, కమిట్మెంట్ డాక్టర్స్, అనుభవం ఉన్న డాక్టర్స్ మన దగ్గర ఉన్నవారు, ప్రగాఢ అనుభవం ఉన్న డాక్టర్స్. ఆ కమిట్మెంట్ ఇంకా పెంచుకోలేదు. ఫెసిలిటీస్, సౌకర్యాలు మన ప్రజలకు మనం అందిస్తే nobody can beat government doctor or the government facilities. మనకు ఆ సత్తా ఉన్నది, మన కమిట్మెంట్ మనం పెంచుకోవాలి. ఈరోజు ఒక రకంగా సీరియస్ గా ఆలోచన చేస్తే మనకు అర్థమైనది, ప్రైవేట్ రంగంలో ఎక్స్‌ప్లాయిటేషన్ జరుగుతున్నది. ఈ సమాజం ఏదో రకంగా దోపిడీకి గురవుతున్నది. ఏ రకంగా ప్రవర్తున్నదంటే, మేము చట్టాలకు అధికంగా ఉన్నాము, మమ్మల్ని ఎవరు ముట్టుకోలేరు. అది తప్పు, ఆ భావన తప్పు, ఆలోచన పొరపాటు. ఈ దేశంలో ఉన్న ఏ వృత్తిలో ఉన్న ఇంజనీర్గా, రాజకీయవేత్తగా, ప్రజాప్రతినిధిగా, డాక్టర్గా, ఒక క్లినిక్ పెట్టుకో, హాస్పిటల్ పెట్టుకో, నువ్వు సైంటిస్ట్గా, ఎవరైనా కానీ ఈ దేశ చట్టాలకు కట్టుబడి ముందుకు నడవాలి. డయాలసిస్ అడిషనల్ బెడ్సే కానీ ఇంకేది అవసరం ఉన్నా నేను అన్ని రాసిమని చెప్పినాను. మా ఇంజనీరింగ్ విభాగానికి, సూపరింటెండెంట్కు, మా ప్రిన్సిపల్, మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్కు ఇమీడియట్ దీనిపైన చర్యలు తీసుకొని రాబోయే 4 మాసాలలో ఈ బిల్డింగ్ కంప్లీట్ కావాలి. మా పిల్లలు కంఫర్టబుల్ గా, కాన్ఫిడెంట్ గా చదువుకోవాలి. వచ్చే ఆగస్టు చివరిలో, మొదటి వారం సెప్టెంబర్లో 500 పడకల హాస్పిటల్కి మనం శంకుస్థాపన చేస్తాం. చివరగా మీ అందరి నుండి ఒక విన్నపము, ఈ సంవత్సరాలకు సంబంధించి నర్సింగ్ హాస్టలే కానీ, నర్సింగ్ హాస్టలే కానీ, పిల్లలకు హాస్టలే కానీ ఈ ఇయర్ వచ్చి మీరు అగ్రిమెంట్ చేయండి. కానీ మోస్ట్లీ another 4 months time we'll complete the entire structure. I will hand it over to the students. That we will do the responsibility. చివరగా